డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది పుష్ప 2. కొండంత ఎక్స్పెక్టేషన్ ఉంది పుష్ప 2 మీద. సినిమా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా లేదో చూద్దాం. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ యూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ. పుష్ప 2 అనుకున్నంత విజయం సాధించదు అని చెప్పేసి మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. చిరంజీవికి అల్లు అర్జున్ అల్లుడు అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ అవుతాడు. అందరూ ఒకటే ఫ్యామిలీ. వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చినా, ఫ్యాన్స్ వచ్చినా లేదా ఇంకెవరు వచ్చినా, వాళ్ళ మధ్యలో బంధం, వాళ్ళ మధ్యలో ప్రేమ, అవసరమైతే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఒకరు కావాలంటే ఒకరు సాయం చేసి గట్టిగా నిలబడతారు. సో అది ఎవరు వచ్చినా ఆ బంధం ఎవరు స్మాష్ చేయలేరు, ఎవరు తెంపలేదు. అదొక్కటి ఫ్యాన్స్ అయినా ఇంకా ఇతరులు ఎవరైనా మైండ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ ఈయనేమో పెద్ద సూపర్ డూపర్ హీరో, పాన్ ఇండియా స్టార్, బొక్క గాడు. పుష్ప 2 ఒక 1500 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో. చిరంజీవి గారు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తారు. సో అక్కడ బాండింగ్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే మనోడు ఒక 1500 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ ఇండియా మొత్తం పాన్ ఇండియా స్టార్ అయ్యాడని గర్వంగా ఫీల్ అవుతారు. చిరంజీవి గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే. ఎక్కడ వాళ్ళ బంధం, వాళ్ళ బాండింగ్, వాళ్ళ రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. మధ్యలో ఫ్యాన్సే రెచ్చిపోతారు, వాళ్ళే నష్టపోతారు. ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధరమ్ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరు వచ్చి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రోడ్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, సినిమాని సినిమాలాగా చూడాలి. ఒక హీరో ఒక సినిమా తీస్తున్నాడంటే మన కోసం మనం వెళ్ళి ఒక టికెట్ కొంటే ఆ హీరోకి లాభం, డిస్ట్రిబ్యూటర్కి లాభం, ప్రొడ్యూసర్కి లాభం, డైరెక్టర్కి లాభం. సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే సినిమా అంత బాగుందని అర్థం. సో బాలే సినిమాని కూడా బాగుంది అని డప్పు కొట్టుకుంటే అది ఒకప్పుడు జరిగేది. సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షోకే తెలిసిపోతుంది సినిమా హిట్టా ఫ్లాపా, అటర్ ఫ్లాపా అని. సో ఈ రోజులో జనాలు మౌత్ టాక్ వల్లనే సినిమాలు నడుస్తున్నాయి. సో ఒక హీరో ఒక సినిమా తీస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. సినిమాలో మంచి మెసేజ్ ఉంటే తీసుకోవాలి, చెడ్డ మెసేజ్ ఉంటే అక్కడ వదిలేయాలి. సినిమా చూసినంతవరకు మనం ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిందో దాని గురించే మాట్లాడుకోవాలి. అది కాక వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్దామంటే అది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడదానికి ఎక్కువ, మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు. ఒక ఫ్యాన్స్ అనేది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఎక్కువ వెళ్తే ఫ్యాన్సే నష్టపోతారు. హీరోలందరూ ఒకటే. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హీరో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా గురించి గొప్పగా చెప్తున్నారంటే, ఫ్యాన్స్ని పొగుడుతున్నారంటే అది బిజినెస్. అది ఒక బిజినెస్, అంతేగాని డైరెక్ట్ బాండింగ్ కాదు. అలా పొగిడితేనే రిలీజ్ రోజు కలెక్షన్ అమాంతం పెరుగుద్ది. ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. సో చిన్న కథ చెప్తాను. మహారాజు వేటకెళ్ళాడు, సైనికులు లేకుండా ఒంటరిగా వేటకెళ్తే అక్కడ మహారాజుని చంపడానికి దాడి చేస్తుంటే ఒక కామన్ మ్యాన్ ఊర్లో ఉండి కాపాడతాడు. కాపాడిన తర్వాత ఆ మహారాజు అంటాడు, నువ్వు నా ప్రాణాలు కాపాడవు, ఏదంటే అది కోరుకో అంటే, నాకు ఏమొద్దు మహారాజా అంటే, లేదు కోరుకో అంటాడు. మీ ఇష్టం మహారాజా, ఏమని ఇవ్వండి అంటే, నా రాజ్యంలో సగం రాజ్యం నీదే, తీసేసుకో, ఎంజాయ్ చేసుకో అంటాడు. అక్కడికి బాగుంది. ఆ రాజ్యం సగం తీసుకొని వెళ్ళిపోతాడు. మహారాజు కూడా బాగుంటాడు. మహారాజు కొడుకుని కిడ్నాప్ చేస్తారు, మహారాజుకి డిమాండ్ పంపిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీద అటాక్ చేస్తుంటే ఒక అతను కాపాడాలని మిమ్మల్ని, వాడిని మాకు అప్పచెప్తే నీ కొడుకుని సేఫ్గా ఉంచుతాం అని చెప్పేసి మహారాజు చెప్తాడు. సో మహారాజు ఏమంటాడు, నా ప్రాణాలు కాపాడాడు, నేను అతన్ని పంపించే ప్రసక్తే లేదు, ఏమన్నా చేసుకోండి అంటాడా. ఏ బటుల్లరా, వాడిని ఎక్కడున్నా పట్టుకరండి, వాడికి అప్పచెప్పండి, నా కొడుకుని సేఫ్గా తీసుకురండి. మహారాజు మీ ప్రాణాలు కాపాడాడు కదా మహారాజా, అతన్ని అప్పచెప్తా అంటున్నారు. ఏంటంటే ప్రాణాలు కాపాడితే అక్కడ నా కొడుకు, నా రక్తం, నా వారసుడు, కాబోయే మహారాజా, ముందు నా ఫ్యామిలీ, నా వాళ్ళకంటే ఎవడూ ముఖ్యం కాదు. నీకు అర్థమయ్యే ఉంటుంది స్టోరీ. సో అందరూ అలాగే
ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, నా ఒపీనియన్ మాత్రమే మీకు చెప్తున్నాను. దయచేసి గమనించండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ యూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.